న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళన. పాత విఆర్ఓలకు సర్వేయర్ పోస్టులు ఇవ్వద్దని నిరసన. ఈ పోస్టులను పాత విఆర్ఓలకు ఇవ్వడంతో ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ పోస్టుల విషయంలో వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు. కాదన్నా ఇక్కడ మన డైమండ్ జూబ్లీ లైబ్రరీ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన భర్తీ చేయాలి. డిప్యూటీ సర్వేయర్లను సివిల్ ఇంజనీర్ల తోటి డిప్యూటీ సర్వేర్ పోస్టులను బీఆర్ఓలకు ఇవ్వద్దు. డిప్యూటీ సర్వేర్ పోస్టులను ఒక కార్యాచరణ ఉంది. ఇందిరా పార్క్ దగ్గర అవసరమైతే పొంగులేటి గారి ఇంటిని, రేవంత్ రెడ్డి గారి ఇంటిని మేము ముట్టడిస్తామని కోరుచున్నాం. ప్రజాప్రభుత్వం మా మాట వింటుందని నిరుద్యోగుల సలహాలు సూచనలు తీసుకుంటే ముఖ్యమంత్రి గారు పదే సార్లు చెప్తా ఉన్నారు. కాబట్టి మా విన్నపాన్ని స్వీకరిస్తుంది. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని బ్యాక్ తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు సివిల్ ని కాపాడండి అని చెప్పి. ముఖ్యమంత్రి సివిల్ చాలా ప్రాముఖ్యత తగ్గిపోతుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి రాష్ట్రంలో దేశానికి సివిల్ ఇంజనీర్ పాత్ర అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి రాష్ట్రంలో సివిల్ ఇంజనీర్ల భవిత ఉండాలంటే ఈ 1000 డిప్యూటీ సర్వేర్ పోస్టులను మాతోనే ఫిల్ చేయాలని టెక్నికల్ ఫిల్ చేస్తారు. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ఈ 6వ చట్టం, నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా డిప్యూటీ సర్వేర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 1000 డిప్యూటీ సర్వేర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 1000 డిప్యూటీ సర్వేర్ పోస్టులను మా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీసీ ద్వారా రిక్రూట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమిటంటే మంత్రి గారిని ఒక 2 సార్లు మేము కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. గతంలో వీఆర్ఓగా పనిచేసినటువంటి వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళని డిప్యూటీ సర్వేర్ నియమించుకుంటాం, మేము వర్క్ చేయించుకుంటామని అంటున్నారు. కాబట్టి డిప్యూటీ సర్వీస్ ఏదైనా వ్యవస్థలో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. మంత్రి కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి, పీఎం కావడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ డిప్యూటీ సర్వేర్ అనే పోస్ట్ సర్వీస్ రూల్స్ ప్రకారం టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా ఇన్ సివిల్, బీటెక్ ఇన్ సివిల్ ఉన్న అభ్యర్థులతో ఫిల్ చేయాలి. బట్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా వీఆర్ఓ వాళ్లకు ఒక 6 నెలలు, ఒక 2 నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను డిప్యూటీ సర్వేలో సర్దుబాటు చేసే అవకాశం కనబడతా ఉంది. దయచేసి అట్లాంటి చర్యలను ఈ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుని మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. త్రూ టీజీపీఎస్సీ ద్వారా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు చేసిన వాళ్ళను, బీటెక్ ఇన్ సివిల్, ఐటీఐ చేసిన వాళ్ళను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని దాదాపు 1000 పోస్టులు ఉన్నాయి. మేము గత 7 సంవత్సరాల నుండి ఈ పోటీ పరీక్ష కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ ని మా సలహాలను, సూచనలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకుందే మేము నిరుద్యోగులం. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. ఒక్క సంవత్సరం ఏడాదిలోనే డిసెంబర్ 9 వరకు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎట్టిపోయినాయో మాకు తెలియదు. మేము గత 7 సంవత్సరాల నుండి 2017లో నోటిఫికేషన్ వచ్చింది. అప్పటి నుండి మేము 1 మార్క్ 2 మార్క్స్ మిస్ అయిన వాళ్ళని కూడా చాలా మంది వేచి చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ గురించి వస్తుందని. కాబట్టి ఈ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మా టెక్నికల్ క్వాలిఫికేషన్ వాళ్ళతో భర్తీ చేయాలని మేము కోరుచున్నాం. ఎందుకంటే మేము గత 4 సంవత్సరాలు టెక్నికల్ సబ్జెక్ట్స్ అవుతున్నాం. సర్వేయింగ్, లాటిట్యూడ్ లాంగ్వేజ్, జీపీఎస్ అట్లాంటి టెక్నికల్ నాలెడ్జ్ తో మేము కలిగి ఉన్నాం. దయచేసి మమ్మల్ని రిక్రూట్ చేస్తే గవర్నమెంట్ తో కూడా పాజిటివ్ ఉంటుందని ఈ సందర్భంగా మేము కోరుచున్నాం. గవర్నమెంట్ మా విన్నపాన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాం.